మహేష్ బాబు 51వ పుట్టినరోజు సందర్భంగా నెల్లూరు రెడ్ క్రాస్ సొసైటీలో వి ప్రసాద్ ఆధ్వర్యంలో సిరాజ్ ముఖ్య అతిథిగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 20 మందికి పైగా అభిమానులు రక్తదానం చేయగా రక్తదాన విశిష్టతను తెలియజేస్తూ మహేష్ బాబు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సిటీ ప్రెసిడెంట్ వి ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి కె లతీఫ్, జావిద్, జయకృష్ణ ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షులు రోషన్, కమిటీ మెంబర్ శివ, రాహుల్, మన్సూర్, మునాఫ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మహేష్ బాబు గారి 51వ పుట్టినరోజు పురస్కరించుకొని ఉదయం నుంచి పూజా కార్యక్రమంతో స్టార్ట్ అయిన మా ప్రోగ్రాంలన్నీ విజయవంతంగా జరుగుతున్నాయి. ఈరోజు ఎలా ఎస్టు థియేటర్ వద్ద కోలాహలంగా జరిగిందో ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మరొక ప్రోగ్రాం అయినటువంటి రెడ్ క్రాస్ నందు బ్లడ్ డొనేషన్ కార్యక్రమానికి అభిమానులు పెద్ద ఎత్తున వచ్చి బ్లడ్ డొనేషన్ ఇవ్వడం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఈరోజు సేవా కార్యక్రమాలు ఇంతకుముందు కంటే కూడా ఇంకా ఎంతో కోలాహలంగా చేయడం జరుగుతుంది. అలానే 11:30 గంటలకి కృష్ణ గారి కాష్ణ విగ్రహం ద్వారా మొక్కల నాటడం జరుగుతుంది రోషన్ గారి ఆధ్వర్యంలో. ఆ కార్యక్రమానికి కూడా అభిమానులు హాజరయ్యి ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి పచ్చదనం పరిశుభ్రత అన్నట్టుగా అందరికీ సేవా సూక్ష్మాన్ని ప్రజలకు ముందుకు తీసుకుపోతారని కోరుకుంటున్నాను. అలానే 1 గంటకి నర్తకీ సెంటర్ నందు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది భారీ ఎత్తున. దీనికి అభిమానులందరూ హాజరయ్యి పాల్గొని విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే ఈవినింగ్ 6:30కి కేక్ కటింగ్ కార్యక్రమము జావేద్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. దానికి కూడా అభిమానులందరూ పాల్గొని నర్తకీ సెంటర్ నందు 6:30కి ప్రతి ఒక్క మహేష్ బాబు అభిమాని హాజరయ్యి ఆయనకి ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, నిండు నూరేళ్ళు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన అభిమానాన్ని చాటుకొని అందరూ ఆనందంగా జరుపుకుంటారని కోరుకుంటూ జై మహేష్ బాబు. సూపర్ స్టార్ మహేష్ బాబు 51వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు పలు సేవా కార్యక్రమాల్లో భాగంగా ఎక్స్ట్రాస్ నందు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి ఈ రక్తదాన శిబిరంలో మా అభిమానులందరూ పాల్గొన్నారు. పాల్గొన్న వాళ్ళందరికీ నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా ఎన్నో మేము చేపడతామని ఈ సందర్భంగా చెప్తున్నాను. మధ్యాహ్నం మహేష్ గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం, సాయంత్రం జావేద్ ఆధ్వర్యంలో కేక్ కటింగు కార్యక్రమాలు జరుగును. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి లతీష్ గారికి, జావేద్ గారికి, రోషన్ గారికి, మహేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు 11:30కి రోషన్ గారి ఆధ్వర్యంలో కాంస్య విగ్రహం దగ్గర మొక్కల నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమానికి కూడా ఇదే విధంగా విజయవంతం చేసి మన యొక్క సేవాభావాన్ని మనం చాటుకుందామని తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో జరుపుకుంటామని మహేష్ బాబు అభిమానిగా నేను గర్విస్తూ సెలవు తీసుకుంటున్నాను.